హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అరుణ్ కుమార్. ఈరోజు మీకు ఒక క్రెడిట్ కార్డ్ కోసం అలాగే ఒక బ్యాంక్ అకౌంట్ మీ ఇంటి వద్ద నుంచి ఏ విధంగా పొందవచ్చు అని చెప్పేసి మీకు వివరించదలుచుకున్నాను. ముందుగా మీరు హెచ్డిఎఫ్సి అకౌంట్ ఏ విధంగా పొందవచ్చు, అలాగే హెచ్డిఎఫ్సి అకౌంట్ ద్వారా మనం క్రెడిట్ కార్డ్ని కూడా ఏ విధంగా పొందవచ్చు అని చెప్పేసి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ క్రెడిట్ కార్డు మనం తీసుకోవడానికి చాలామంది కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. ముందుగా మనకు వాస్తవానికి ఒక బ్యాంకర్ మనకు ఈ కార్డు మంజూరు చేయడం అంటే కార్డు ఇవ్వడం వల్ల బ్యాంకర్కి మనం అనుసంధానం ఉన్నట్లయితే మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా బ్యాంకర్ మనకు సహాయం అందించేటువంటి ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి నేను హెచ్డిఎఫ్సి అకౌంట్ని మీరు ఆన్లైన్ ద్వారా నా నెంబర్కి మీరు ఏదైతే పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు మీ ఫోన్ నెంబర్కి లింక్ ఉన్నటువంటి వాటిని నాకు సెండ్ చేసినట్లయితే మీకు కేవలం అంటే మీకు ప్రతి నెల 2500 అందులో నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యం ఉన్న వాళ్ళు మాత్రమే దీనికి అర్హులవుతారు. ముందుగా మీరు హెచ్డిఎఫ్సి అకౌంట్ తీసుకోవాలి. అది 2500 లిమిట్ ప్రతి యావరేజ్గా ఉంచుకోవాలని చెప్పేసి వాళ్ళు కండిషన్ పెట్టారు. అలాగే హెచ్డిఎఫ్సి అకౌంట్తో ఒక 10 lakhs పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ కూడా మీకు కవరేజ్ ఉంటుంది. కాకపోతే దీనికి నెలలో కనీసం ఒక్కసారైనా కూడా డెబిట్ కార్డ్ని యూజ్ చేసి ఉండాలి. మనీ విత్డ్రా ఏటీఎంలో చేయాల్సి ఉంటుంది. అట్లా అయితేనే ఈ 10 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ అనేది మీకు పర్సనల్ యాక్సిడెంట్ కవరేజ్ ఇస్తారు. నెలలో కనీసం డెబిట్ కార్డ్ ద్వారా మనీ విత్డ్రా చేయాలి ఏటీఎంలలో. అలాగే ప్రతి యూపీఐ పేమెంట్ కూడా హెచ్డిఎఫ్సి అకౌంట్కి లింక్ చేసుకునే విధంగా చూసుకోవాలి. ఈ లింక్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ట్రాన్సాక్షన్ మంచిగా ఉంటే మీకు త్వరగా హెచ్డిఎఫ్సి కార్డు ఇష్యూ చేసేందుకు అవకాశం ఉంటుంది. అదే దీనిలో భాగంగా ఇంకొకటి ఏంటంటే కనీసం నెలలో మినిమం ఒక 100 ట్రాన్సాక్షన్స్ ఈ హెచ్డిఎఫ్సి అకౌంట్కి మీరు పెట్టుకున్నట్లయితే మీకు క్రెడిట్ కార్డు త్వరగా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇలా కనీసం ఒక నెల నుంచి 2 నెలలు లేదా 3 నెలలు చేసినట్లయితే మీకు ప్రీ అప్రూవ్డ్ క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వారు. ఈ లావాదేవీలు మీకు లిమిట్ ఎంత వస్తుంది క్రెడిట్ కార్డ్ అని చెప్పేసి అంటే మీరు చేస్తున్నటువంటి లావాదేవీలు అలాగే ఆ బ్యాంక్లో మీరు మెయింటైన్ చేస్తున్నటువంటి బ్యాలెన్స్ కావచ్చు, మీరు ఎంతగా మన హెచ్డిఎఫ్సి అకౌంట్ని వాడుతున్నారు దాన్ని బట్టి మాత్రమే మీకు లిమిట్ అన్నది బ్యాంకర్ ఇష్యూ చేస్తారు. ఇది మనం కూడా చెప్పలేము. నేను చేసిన కొంతమందికి మాత్రం కొంతమంది ఒక నెలలోనే ₹1,00,000 లిమిట్ తోటి హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డు రావడం జరిగింది. అలాగే యూపీఐ పేమెంట్స్ ఎక్కువ చేసిన వాళ్ళకి కూడా క్రెడిట్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరిగింది. అయితే ఇంకొక విషయం ఏంటంటే మనం ఒక నెల కావచ్చు, 2 నెలలు కావచ్చు, మినిమం 3 నెలలు కావచ్చు, కొంతమందికి 6 నెలలు కూడా పట్టింది అంటే క్రెడిట్ కార్డ్ రావడం మాత్రం జరుగుతుంది. అయితే ఇది మనం కార్డ్ని యూజ్ చేయడం అంటే హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ని యూజ్ చేయడం తెలిసిన వాళ్ళు మాత్రమే ఈ హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్కి మీరు తీసుకుంటే బాగుంటుంది. లేదు అంటే మాత్రం మీకు ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. మరిన్ని నా ఇన్ఫర్మేషన్ కావాలంటే మాత్రం 9492985416కి కాల్ చేయండి. నేను మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ విషయం మరింత మందికి చేరువయ్యేలా షేర్ చేస్తారని చెప్పి ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సైనింగ్ ఆఫ్ మీ అరుణ్ కుమార్.